భారతదేశంలో హిందూస్ మెజారిటీ 60% ఉన్నారు. మిగతా 40% క్రిస్టియన్స్, ముస్లిమ్స్ వీళ్ళు ఉన్నారు. అయితే మనలో హిందూస్ లో ఎంతమంది రామాయణం చదివారు, లేదంటే భగవద్గీత చదివారు, లేదంటే మన పురాణాలు డెప్త్ గా ఎంతమందికి తెలుసు? కానీ అదే క్రిస్టియానిటీ కానీ ఇస్లాం కానీ వచ్చేస్తే ప్రతి ఒక్కళ్ళు రోజు నైట్ బైబిల్ చదువుతారు, ప్రతి ఒక్కళ్ళు రోజు నైట్ ప్రేయర్ చేస్తారు, అదే విధంగా ఖురాన్ చదువుతారు, ఫ్రైడే వచ్చిందంటే నమాజులకు వెళ్తారు, ఆఫీసుల్లో కూడా బ్రేక్ తీసుకొని నమాజులకు వెళ్తారు. అంటే ఏంటిది? వాళ్ళకి దే నో వాట్ దేర్ స్కల్ప్చర్స్ ఆర్ టెల్లింగ్, వాట్ దేర్ బుక్స్, హోలీ బుక్స్ ఆర్ టెల్లింగ్. వాళ్ళు అదే పాటిస్తున్నారు. ప్రాబ్లం వల్ల వచ్చేసి పిల్లలకు తెలియదని కదా, చాలా మంది తల్లిదండ్రులకే తెలియదు. పాత రోజుల్లో అమ్మమ్మలో, నాయనమ్మలో, తాతయ్యలు వాళ్ళు తెలుసుకొని చెప్పటమే గాని, సినిమాల్లో చూడటమే గాని నిజంగా తెలిసిన చాలా తక్కువ మంది. సో ఇంకొకటి ఎవడైనా వచ్చి ఇది ఇలా జరిగింది, అలా జరిగింది అని చెప్తే నమ్మటం ఈజీ. బయట కంట్రీ వాడు వస్తే మన గొప్పతనం మనం చెప్పాలంటే మనకు తెలియాలి కదరా, తెలియకుండా ఎలాగా? రీసెంట్ గా ఈ ఘటన ఎల్లోరా కేవ్స్ లో జరిగింది. ఒక అతను ఎల్లోరా కేవ్స్ చూడటానికి అని చెప్పి ఒక ట్రైపాడ్, ఈ రికార్డర్ ఇవన్నీ పెట్టుకొని వెళ్తే అక్కడ ఒక గైడ్, ఆడి పేరు అబ్దుల్ అంట, వాడు చెప్తున్నాడు ఈ ఎల్లోరా కేవ్స్ గురించి ఇది ఇది మొత్తం అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఎవరో ఒకళ్ళు గైడ్ ఇస్తారు, గవర్నమెంట్ గైడ్ అతను. మళ్ళీ